వచ్చేదా 33% అందరికీ నమస్కారం. తర్వాత ఈరోజు పులివెందుల్లో కూడా ఒక పండగ వాతావరణం. ఎందుకంటే మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు 75వ వచ్చే జన్మదినాన్ని పురస్కరించుకొని మొత్తం ఎక్కడికక్కడ శ్రేణులంతా కూడా ఇక్కడ పులివెందుల పార్టీ ఆఫీస్ లో ఈరోజు 75 కిలోల కేక్ కూడా మేము కూటమి ప్రభుత్వం తరఫున మేము బీజేపీ జనసేన నాయకులు అందరూ కలిసి కేక్ వచ్చేసి కట్ చేయడం జరిగింది. అలాగే వేముల్లో కూడా ఆ మండలంలో ఉండే నాయకులంతా కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడం, అలాగే వేంపల్లి చక్రాయపేటలో కూడా ప్రతి ఒక్క మండలంలో కూడా ఈరోజు మా ప్రీతం ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా, అంటే పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మేము 4,000 రూపాయలు పెన్షన్ పెంచాము. ఆయన విదేశాల నుంచి వస్తానే ఏదైతే ఎలక్షన్స్ లో వచ్చి కొన్ని ప్రామిస్ చేసినామో అవి కొన్ని అమలు పరిచాము. ఏది పెన్షన్ అయితేనేమి, తర్వాత గ్యాస్ అయితేనేమి, ఆయన వచ్చిన తర్వాత తల్లికి వందనం కూడా తొందరలో కూడా ప్రకటించే కార్యక్రమం, ఆయన వచ్చి ఒక డేట్ కూడా చెప్తారు. కాబట్టి ఈయన నాయకత్వంలో రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో అప్రపాలై చాలా అధోగతి పాలై అసలు ప్రజలు రాష్ట్రం విడిచి వేరే ప్రాంతాలకు వలసపోయే పరిస్థితులు ఉన్నాయి. వాటిని అన్నిటినీ స్టెప్ బై స్టెప్ ఒకటోటి చక్కదిద్దుకుంటూ రాష్ట్రాన్ని సుభిక్షంగా మళ్ళీ అంతకు ముందులాగా ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశంలోనే అగ్రగామిగా నిలపాలనే తపనతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, తర్వాత కేంద్ర సహకారంతో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని వాళ్ళైతే ఏ రకంగా అవగాహన లేక సర్వనాశనం చేశారో వాటిని అన్నింటినీ సరిదిద్ది తప్పకుండా రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ కూడా భరోసా కల్పించే విధంగా మా ప్రీతం ముఖ్యమంత్రి పాలన ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.